మీ గురించి సర్జరీ అయిన తర్వాత ఆయన చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్ట. నేను ఊళ్ళో లేను, ఇలా తను పడిపోయింది, కాలుకు సర్జరీ అయిందంటే డోంట్ వరీ కోచ్, నేను వచ్చేస్తాను, మీకెందుకు, మీరు అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు అని నాకు మోటివేట్ చేస్తుంది తను అని చెప్పని ఆయన అంటున్నారు. బికాస్ లైక్ ఐ నో యాక్చువల్లీ ఇప్పుడున్న పొజిషన్ లో నేను ఒక అమ్మాయిని బాధపడుతున్నా అంటే ఇంజురీ వల్ల. ద సెకండ్ పర్సన్ ఎవరు అంటే మా కోచ్. ఐ నో దట్ వితౌట్ ఇన్ 1 second ఐ కెన్ టెల్ ఆన్సర్. సో ఐ ఎమ్ ఆల్రెడీ ఫీలింగ్ హియర్, సో హీస్ ఫార్ అవే. ఇఫ్ ఐ ఎమ్ టెల్లింగ్ దట్ ఐ ఎమ్ ఫీలింగ్ దిస్ దట్ అండ్ ఆల్, హీ విల్ బి సో మచ్ లో. సో వీ హ్యావ్ టు గివ్ positive note for him and as for me. So I always tell myself, yeah, this is my time. So eppudu positive anedi avvadu, the negative also will be there, the graft will be 100%. So nen eppudaithe win ayyano, I always thank to God, like yeah, because of you I am there, so why should I have to blame now? So yeah, something has happened because of I am going to achieve something better in my future. I feel like that. So this is also lesson for me. So I take strong to build myself. ఎలా అయితే దీన్ని ఇంకా ఓవర్కమ్ చేసి, దిస్ ఈస్ ద రియల్ టాస్క్ ఐ ఫీల్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ నేను జీరో అయిపోయా. ఇప్పటి నుంచి నేను మొదలు పెట్టేదే ఎవ్రీబడి విల్ సీ. సో యా, దిస్ ఈస్ వన్ మోర్ ఆపర్చునిటీ ఫర్ మై సెల్ఫ్. కానీ అచీవ్ చేసిన తర్వాత అందరూ గొప్పగా చెప్పుకుంటారు, బట్ అచీవ్ చేసే ప్రాసెస్ ని మాత్రం ఎవరు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. మనం పడే కష్టం ఎవరికి తెలియదు. అండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మా అమ్మాయి, మా చెల్లెలు, మా ఫ్రెండ్, మా ఫ్యామిలీ అని చెప్పుకుంటారు. ఇప్పుడు అప్పుడు మీరు స్ట్రగుల్ అయినప్పుడు నిజంగా అనిపించిందా, అమ్మ ఆడపిల్లకి నీ రెస్ట్రిక్షన్స్ నిజంగా ఎంత బాధ, నేను అబ్బాయిగా పుట్టినా బాగుండేది, ఈ స్పోర్ట్స్ కి హ్యాపీగా నేను అచీవ్ చేసి ఉండదని అనిపించిందా మీకు? ఇప్పటికీ కూడా అనిపిస్తుంది, అచీవ్ చేసిన తర్వాత కూడా అనిపిస్తుంది. సీ, ఇట్ ఈస్ నాట్ ఈజీ. హ్యూమన్ కి అమ్మాయి అబ్బాయి అని నేను వేరువేరుగా చెప్పట్లేదు, బట్ ఇండియాలో అమ్మాయికి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అంతే. సో ఏంటి అంటే, ఎప్పుడైనా మనం చేసే ప్రాసెస్లో మీరు బాగా మంచిగా చేసిన 60% పీపుల్ విల్ లైక్, 40% నాట్ లైక్. కరెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు బాగా చేయకపోతే 80% విల్ నాట్ లైక్, 40% విల్ లైక్, ఓకే షీస్ ట్రైడ్, లెట్ అప్రిషియేట్ హర్. సో ఈ ప్రాసెస్ సేమ్. నా ఒపీనియన్ ప్రకారం ఈ ప్రాసెస్ అనేది సేమ్. హేటర్స్ అండ్ ద సపోర్టర్స్ విల్ బి దేర్ హోల్ జర్నీ. వి షుడ్ నాట్ థింక్ అబౌట్ దెమ్. నా ఆలోచన అయితే అదే. అండ్ ఆల్వేస్ నేను చిన్నప్పటి నుండి నా మెయిన్ మోటివేషన్ ఏంటంటే మై మదర్. బికాస్ తను చూసిందంటూ ఏం లేదు, విశాఖపట్నం నుంచి బయటకు వచ్చింది లేదు, అండ్ తనకు ప్రపంచం మేమే. అండ్ షీ ఈస్ ద ఓన్లీ వన్ who makes me stronger without telling anything. నేను తన జర్నీ చూసి అండ్ తన సాక్రిఫైజెస్, నాకు ఏ రోజు నేను ఇది చేశాను అని నాకు ఏ రోజు చెప్పలేదు మా అమ్మ, బట్ నేను చూసి నాకు ఎప్పుడు ప్రతి ఒక్కటి మా అమ్మ ఏది నాకు చేతికి ఇచ్చేది కాదు, వెళ్ళి తీసుకో నువ్వే చేయని చెప్పేది. వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్ షీ టీచ్ మీ ఎవ్రీ డే వన్ స్మాల్ స్టెప్స్. సో ఆ ఇండివిజువాలిటీ అనేది నాకు చిన్నప్పటి నుంచే బిల్డ్ అయింది. ఎప్పుడైతే నేను ఇప్పుడు వెళ్ళి అమ్మ నాకు ఒక 2 rupees కావాలి, నేను స్కూల్కి వెళ్ళాలంటే ఒక ½ an hour ముందు లేచి నడుచుకుంటూ వెళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇప్పుడు ఇది కొనుక్కోవడానికి కావాలంటే ఓకే వెళ్ళి పని చేసుకొని తీసుకొని నువ్వే కొనుక్కో. సో స్టిల్ టుడే మా అమ్మగారు నా నుంచి ₹1 అడగరు. రైట్. నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను, నాకు ఇప్పుడు ఏదో ఒక మనీ, ఒక కాంపిటీషన్ ఆడితే వస్తుంది అన్నా సరే, షీ నెవర్ ఆస్క్. అండ్ ఆల్సో ఫ్రమ్ డే 1 ఆల్సో షీ నెవర్ ఆస్క్. నేను ఒక చిన్న పనికి ₹1 తెచ్చుకున్నా అంటే ఓకే నాకు ₹2 ఇవ్వు అని ఏ రోజు అడిగేది కాదు. సో నువ్వు కొనుక్కొని తెచ్చుకున్నావు కదా, హ్యాపీగా సంతోషంగా తిను. సో టుడే ఆల్సో సేమ్, నువ్వు నీ డబ్బులు కదా, హ్యాపీగా సంతోషంగా తిను. సో ద సేమ్ ప్రాసెస్ విచ్ షీ టీచ్డ్ మీ, అది నాకు అలవాటు అయింది. అంటే మనం కష్టపడింది మనకు ఖచ్చితంగా వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు. ద రియల్లీ ఏమంటారు దాన్ని, ఐ బిలీవ్ టుడే. బికాస్ నేను చాలా బాధపడ్డాను. అంటే అదర్ స్టేట్స్లో చాలా రికగ్నైజ్మెంట్ ఎక్కువ, అండ్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ కానీ, అర్జున్ అవార్డ్స్ కానీ, దే ఆర్ రియల్లీ సెటిల్డ్. అందరూ సెటిల్ అయిపోయారు. నా అచీవ్మెంట్స్ కన్నా చాలా మంది సెటిల్ అయిపోయారు. బట్ నేను ఎందుకు అవ్వట్లేదు? ఐ ఆల్వేస్ లైక్ టెల్ టు మై ఫ్రెండ్స్, సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ అయ్యో నాకేంటి, నేను ఆంధ్రాలో ఎందుకు పుట్టాను, నేను ఇంకేదైనా స్టేట్లో పుట్టుండొచ్చు కదా అలా అని చెప్పి అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు మీరు ఈరోజు చూసింటే, బికాస్ ఐ ఫీల్ దట్ పెయిన్, పీపుల్ రికగ్నైజ్ ఇట్. అట్ వన్ పాయింట్ ఐ హైప్డ్.
I did hard work, the success came, అవును. but someday. So yeah, that's what, just believe in yourself, just go keep going. Yeah. ఇప్పుడు మొత్తం మీ ఎక్స్పెండిచర్ అంతా రిలయన్స్ ఫౌండేషన్ బేర్ చేస్తున్నట్టు ఎస్ ఇప్పుడు ఫుడ్ కానీ ట్రాక్ కానీ మీరంతా చూసే Yeah, ఉంటారు. సో Wonderful track. వాళ్ళే ఎంత హ్యాపీగా అనిపించింది వెళ్ళి ఒక్కసారి ఇలా పెట్టుకున్నా. చాలా ఏళ్ల తర్వాత కదా మళ్ళీ Yes, సుందరి. yes. ఎప్పుడో నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడో దొరుకుతుంటే మనకి అవును. సింథటిక్ ట్రాక్స్, అవును లేకపోతే ఆ రాగా పరిగెట్టడమే. మనం సింథటిక్ ట్రాక్స్ అంటే అప్పుడు అసలు Very లేనే less, లేవు very కూడా less. కదా. అందుకని ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రీజన్ ఓన్లీ దిస్ వన్. ఇక్కడ ఇంత ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ప్రొఫెషనల్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఒక డే సాటర్డే అయిపోయింది, సండే అంటే we will take rest, we chill each other, we talk, just we'll play some games or something. We never go outside also, because it's like this is our life for only. It's like beautiful life, I can say. So many people are working hard but they don't have recognition. yes, yes, yes. But if I worked hard for myself, for my country, people will recognize me, not today, at least tomorrow. Yeah. మెయిన్ థింకింగ్ ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్, లేదంటే చాలా చాలా కేటగిరీస్ లో చాలా హార్డ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం లేదు. ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసి ఎన్నో కోట్ల మంది ముందెళ్ళి మన ఫ్లాగ్ ని అవును. చూపించడం కానీ, ప్రౌడ్ గా స్టాండ్ అవ్వడం కానీ. బట్ నాకు ఆ అవకాశం ఉంది. ఇట్స్ ఇన్ మై హ్యాండ్. సో హౌ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, సో వై షుడ్ వీ హ్యావ్ టు త్రో అవుట్? కరెక్ట్. So this is the best job in this world, I can say, maybe. True.